హలో అండి విజ్ఞాన్ గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్వశ్చన్ వేయడానికన్నా ముందు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే ఆయన నిజంగానే అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చంపేశారా? ఈ నిజాలు తెలిసినా తెలియపోయినవి ఏం కాదు. నాకు అనిపిస్తుంది చూస్తున్నట్టే. ఎందుకంటే చాలామంది పెద్దలు మహానుభావులు చనిపోయినప్పుడు వాళ్ళ డెత్ మిస్టరీ ఇప్పటికీ మిస్టరీనే. అందుకే డెత్ మిస్టరీ అని కూడా అంటారు. ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారు ఎలా చనిపోయారంటే మనకు క్లారిటీ లేదు. అలా కొంతమంది ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్న దగ్గర మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అవునా కదా? ఆ కోణంలోకి లేకపోతే దాంట్లోకి మేబీ ప్రవీణ్ గారిని పడేస్తే బాగుండేదేమో, అనుమానాస్పద మృతి అంటే బాగుండేదేమో కొంతమంది అభిప్రాయం అది. అలా కాకుండా ఒక పచ్చి తాగుబోతూ ఇక్కడెక్కడ 800 పెట్టి 600 పెట్టి మద్యం కొన్నారు, ఈ యాంగిల్లో తీసుకురావడం కొంతమందికి నచ్చట్లేదు. వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ కూడా అడుగుతున్నారు. హెల్మెట్తోనే ఎందుకున్నారు, ఒక్క దగ్గర కూడా హెల్మెట్ తీరా 3 గంటలు నీకు డీహైడ్రేషన్ అయిపోయినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని హెల్మెట్ తీసి ముందు పక్కన పడుతుంది. దానివల్ల కొంత చిరాకుగా ఉంటుంది సమ్మర్లో. అలాంటివన్నీ ఎందుకు చేయలేదు, ఇలా రకరకాలు. అసలు ఆ జర్నీ గురించి ఇప్పుడు టాపిక్ అయిపోయింది. ఆయన హైదరాబాద్లో ఎన్ని గంటలకు బయలుదేరారు, వయా విజయవాడ అన్నారు టు రాజమండ్రి, అసలు ఏం జరిగింది ఈ మధ్యలో? బయలుదేరాడు. ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్. కీసర దగ్గర ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్. అలా వచ్చి తిరిగేటప్పుడు పళ్ళమని గోడను గుద్దుకున్నాడు. ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్. అలా లేచి అలా వస్తున్నాడు. తర్వాత హైవే మీద వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఒకసారి పడ్డాడు. ఈయన మార్గ మధ్యంలో 4-5 సార్లు ట్రాన్సాక్షన్స్ చేశాడు. ప్రతిసారి మందు కొన్నాడు. ఆల్రెడీ తాగే బయలుదేరాడు. తాగడం వల్లే తూలడం వల్లే బండి సరిగ్గా నడపడం రాక అక్కడ ఇక్కడ పడ్డాడు. అలా పడడం వల్ల హెడ్ లైట్ డ్యామేజ్ అయింది. విజయవాడ వచ్చేసరికి సగం డ్యామేజ్ అయ్యింది. ఇక విజయవాడ దాటిన తర్వాత ఇక పూర్తిగా అలా వెళ్ళి ఆ లోయలో పడి చనిపోయాడు. ఇది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి స్టోరీ. పోలీసులు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇది అంటే, ఇవన్నీ తీసే పనిలో ఉన్నారు. 300+, 400+ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చూసి అసలు కంప్లీట్ జర్నీలో ఏం జరిగింది అనేది తీశారు. అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ అసలు ఈ పాటికి బయట పెట్టాలి. ఈరోజు రేపు పెడతారు. ఇంకా సేపట్లో పెడతారేమో, నాకు తెలిసినంతవరకు ఈరోజే పెట్టాలి. అండ్ ఇది జరిగింది. వీళ్ళందరూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే, మాకు చూపించండి నెట్వర్క్ అన్నారు. ఇందాక నువ్వు అడిగినట్టు హెల్మెట్ అన్నట్టుగానే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫేక్ అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా తన ఫేస్ రివీల్ అవ్వలేదు. సీసీటీవీ అంటే బండి మీద పోతున్నట్టే ఉంది. కానీ మద్యం కొన్నప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే పాస్టర్ గారి ఐబ్రోస్ ఇలా దూరంగా ఉన్నాయి, బట్ సీసీటీవీ ఫుటేజ్ చూసినా చాలా కలిసి ఉన్నాయి, అటాచ్డ్ ఉంటాయి కదా కొంతమందికి, అట్లా ఉన్నట్టున్నాయి. అండ్ ప్యాంట్ కలర్ వచ్చి మనం పార్క్లో కూర్చుంది అవుట్ అండ్ అవుట్ బ్లూ కలర్. బట్ కొన్ని కెమెరాలకి కొన్ని కెమెరాలకు కొన్ని రంగులు మారుతాయిలే. దాని గురించి మరి ఏమంటారు, ఎట్లా మారుతాయి? షేడ్ మారచ్చు కదా. ఇప్పుడు బ్లాక్ అనుకోండి ఇంకొంచెం డార్క్ గా పడుతుంది, అది బ్లూ అనుకోండి ఇంకొంచెం డార్క్ బ్లూ పడుతుంది తప్ప కలరే మారిపోతుంది. అది కంప్లీట్ బ్లాక్ కూడా కాదు, బ్లాకిష్ గ్రే కలర్లో ఉండే జీన్ అది. ఇంట్లో వాళ్ళేమో మాకు సమ్మతమే అన్నారు, వీధిలో వాళ్ళేమో మాకు సమ్మతం కాదు, ఇది మేము అసలు ఒప్పుకోం అంటున్నారు. శిక్షణ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ. నెక్స్ట్ మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారని ఒక వర్గం కూడా అడుగుతా ఉంది. క్షమించాము అని ఆవిడ అన్నప్పటికీ వాళ్ళని బెదిరించారేమో అని ఇంకో వర్గం. బెదిరించి గట్టిగా మీరు మాట్లాడకండి అని చెప్పుంటారని. ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు, ఆయన వాళ్ళకి మాకు నిజాలు తెలియాలి అన్నారు. ఇంకో వర్గం ఏమంటుంది, తాగుబోతని స్కెచ్ చేసి తాగుబోతు అని మార్కేసినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ మీడియా వైపు పోలీసులు పాపం ఎందుకులే మంచి పాస్టర్ ఇలాంటి చావు చచ్చాడు అని చెప్పడం ఇష్టం లేక, ఆయన పరువు తీయడం ఇష్టం లేక వాళ్ళు ఫుటేజ్ దాస్తే, లేదు మాకు కావాలి తీయాలి అని వీళ్ళు గొడవ చేసేసరికి ఇప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది. చూడు అడిగి వాళ్ళే పరువు తీసుకున్నట్టు అయింది కదా. పాపం పోలీసులు మంచోళ్ళు అందుకే బయట పెట్టలేదు ఇంకొంతమంది అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఇంకోవైపు అరెస్టులు కూడా అవుతున్నాయి. పాస్టర్ మరణాన్ని వీళ్ళు కామెడీగా చేసి చాలామంది అదేంటి జీసస్లా పైకి వెళ్ళిపోయాడు, అలా వచ్చాడు, ఆత్మ వచ్చి ఇలా తిరుగుతుంది, ఇంకేవేవో అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు,
ఇప్పుడు క్రైస్తవవి పాటలు ఇవి కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా, లైన్స్, కీర్తనలు. ఆ వాటికి సంబంధించి అవి పెట్టి, అండ్ సోషల్ మీడియాలో కొన్ని క్రైస్తవ కీర్తనలు కూడా ట్రోలింగ్కి గురయ్యాయి, కొన్ని సాంగ్స్. అవును. ఆ సాంగ్స్ని కూడా ఈయనకి అటాచ్ చేసి ఇలా డిఫరెంట్గా ట్రోలింగ్ చేస్తున్నారు అఫ్ కోర్స్. సో వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేశారు, అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు. మన రాజమండ్రికి చెందిన ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. అంటే కొంచెం మితిమీరి మాట్లాడకూడదు. మనిషి చనిపోయాడమ్మా, ఏదో ఎందుకో చనిపోయాడు, సరే నిజంగా తాగే చనిపోయాడు అనుకుందాం, రోడ్ యాక్సిడెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. దాని గురించి ఏం చెప్తాం, తప్పేంటి? ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరుకుతుంది కాబట్టి కొన్నాడు, సరే ఏదో తాగాడు చనిపోయాడు, అయితే ఏంటి? మీరెవరు దాన్ని ట్రోల్ చేయడానికి, మీరెవరు దాని గురించి మాట్లాడడానికి? సరే గొడవ పడే చనిపోయాడు, నలుగురు వచ్చి చంపేశారు, అయితే ఏంటి? మీరెవరు దాని గురించి మాట్లాడడానికి, మీరెవరు దాన్ని ట్రోల్ చేయడానికి? ఎందుకు మాట్లాడతారు అలా? అయితే స్టోరీ తెలుసుకోండి ఏం జరిగిందనేది, లేదా పోలీసులు చెప్పేదన్నా వినండి, లేదా మీరు గొడవ చేయండి కొంతమందితో కలిసి, మాకు నిజాలు తెలియాలని. ఇవన్నీ పక్కన పెట్టేసి కామెడీగా ట్రోల్ చేయడం ఏంటి ఒక చావుని? ఆ ఫ్యామిలీ వాళ్ళేమో అంత పెద్దగా వదిలేస్తే వీళ్ళు ఇలా చేయడం చాలా తప్పు. సరే ఏదేమైనా మళ్ళీ అదేంటిది, మేము ట్రోల్ చేసినందుకు ఏం ఫీల్ అవ్వకండి, ఎలాగో మీరు మమ్మల్ని క్షమిస్తారు కదా కింద. అవును, సరే మిమ్మల్ని ట్రోల్ చేసి మేము పాపమే చేసాం అనుకుందాం, మీరు ఎలాగో క్షమించేస్తారు కదా అంట. మరి ఇంకెందుకు అంటే దాన్ని కూడా కామెడీ, ఆ క్షమాగుణాన్ని కూడా కామెడీ చేశారు. సో ప్రజెంట్ పోలీసులు ఏది చెప్తున్నారో అది వినండి అంతే. వాళ్ళు ఒక్కరే ఈ జర్నీని హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా తీశారు. కానీ ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ఒక చేతికి డైమండ్ రింగ్ ఉండిందంట అండ్ ప్లాటినం రింగ్ ఉండిందంట. అవి రెండు ఎక్కడున్నాయో తెలియవు. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. బట్టల విషయంలో మాత్రమే కదా, దెబ్బలు చిన్నగా తగిలే, అంతగా గట్టిగా తగలలేదు. సరే ఎంత పెద్ద వాహనం వచ్చి కొట్టేసినా సరే ఆ హెల్మెట్ అయితే ఊడదు తీయదు. కానీ నీ హెల్మెట్ ఇక్కడ వరకు ఉంటది కదా, మనం చూసాం కూడా. అప్పుడు నీ పెదవి రెండుగా ఎట్లా చేరుతుంది? అట్లీస్ట్ హెల్మెట్ లేకుండా ఉన్నప్పుడు నిన్ను కొడితేనే కదా నీ పెదవి బాడీ మీద బూటు గుర్తు ఎందుకుంది, గుర్తు ఎందుకు ఇలాంటివన్నీ. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కాలు మీద కూడా ఇప్పుడు సైలెన్సర్ కాల్చి ఒకలాంటిది ఎట్లా వస్తుంది మార్క్ ఉండిందంట, బట్ ప్యాంట్కి ఏం కాలేదు. వాళ్ళు ప్రూఫ్స్ బయట పెడుతున్నారు. ఫస్ట్ ఏదైనా కాలితే ప్యాంట్ లోపల నుంచి కదా స్కిన్ కాలాలి. అంటే వేడిది కాలితే పర్లేదులే, అట్లా స్కిన్ కి కాలినప్పుడు ప్యాంట్ తగలదా? అది మంట కాలుడు కాదు. అంటే నీకు ఎట్లా చెప్పను, వేడిగా ఏదన్నా వేడి చేసి ఇట్లా పెడితే ప్యాంట్ ఏం కాలదులే. అంత పెద్ద మార్క్ పడుతుందా? అయ్యో ఇస్త్రీ పెట్ట వేడి ఉంటే ప్యాంట్ మరీ వేడి కాదు, ఓ మోస్తారు వేడి. ఆ మరక మరీ వేడి మరకగానే చెబుతున్నారు. ఓకే ఓకే. అప్పుడు అసలు ప్యాంట్ కింద మరక కూడా అంటకుండా. కానీ బాగుంది క్వశ్చన్స్ ఇలాంటివి. అప్పుడు పోలీసులు అడగాలి ఇది చెప్పండి అని. అడగద్దు అని కూడా అంటున్నారు ఒక రకంగా చెప్పాలి. వాళ్ళు లేదు దానికి ఇంకో ఆన్సర్ ఇస్తారు. ఇది బానే ఉంది, ఈ డిబేట్స్ బాగున్నాయి. ఇట్లా కాకుండా పాస్టర్ చావుని వీళ్ళు కామెడీగా ట్రాల్ చేస్తున్నారు చూసావా? అది అక్కడ 300 పెట్టుకున్నారు, ఇక్కడ 400 పెట్టుకున్నారు. ఎంత పెట్టి ఏం కొంటే హైవే మీద సరే జర్నీ చేస్తున్నారు, ఒక పెట్రోలే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇంకేముంటాయి చెప్పుకోవడానికి. యాక్చువల్గా ఇప్పుడు హైవే జర్నీ చేసేటప్పుడు నువ్వు మధ్యలో 50,000 పెట్టి ఒక ఉంగరం కొనుక్కొని ఆడుకుంటూ పోతావా? అదే ఇప్పుడు నిజంగానే ఆయనకి తాగుడు అలవాటు ఉన్నా ఆయన వెళ్తుంది ఒక ప్రేయర్ మీటింగ్. ఆ 4-5 గంటలు లేకపోతే 7-8 గంటల జర్నీలో తాగుకుంటూ వెళ్ళే అంత అమాయకుడు చిన్నపిల్లాడైతే కాదు కదా. 100%. ఇప్పుడు అంత తాగుబోతులు అయితే అంటే ఇప్పుడు తాగుబోతులు అయితే కదా అస్సలు తాగకుండా ఉండాలి. అలాంటి తాగుబోతు అసలు బండి ఎక్కరు, డ్రైవర్ ఆల్రెడీ ఉంటారు. ఒకవేళ నువ్వు బండి వేసుకుని వెళ్ళినా నువ్వు అలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళవు, ఎందుకంటే నీ బలహీనత నేను ఆపేస్తుంది. పైగా నువ్వు మైక్ పట్టుకుని ఎంతమందికి మాట్లాడుతున్నప్పుడు నువ్వు తూగుతూ అంత 10 మంది ముందు అక్కడ నువ్వు ఎట్లా దిగుతావు? రాజమండ్రి ప్రేయర్కి ఇంకో దేనికే వెళ్తున్నారు, అబ్బాయి ఈవెంట్కి వెళ్తున్నారు, ఎలా దిగుతావు? నేను 10 మంది చూసి క్వశ్చన్ చేసి నీ గురించి నేర్చుకునేటప్పుడు వాళ్ళ ముందు నువ్వు ఇదైపోతావు అన్న దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా స్మెల్ కూడా వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళకి ఇలా మాట్లాడారంటే అనుకోవచ్చు ఆయన చాలా ఇంటెలెక్చువల్, చాలా తెలివైన ఆయన, ఎవరికైనా సమాధానం చెప్పగలిగే నేర్పరి పేరున్న వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తారా? కొంచెం చిప్గా అనేది కొంతమంది మైండ్ సెట్ 100% చేయరు. అంతేనా? నేనే చేయను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తీసుకుందారు అనుకుంటున్నా. నాకేం అలవాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైవే మీద వెళ్తున్నాను,
నాకు బండి రాదులే ఉమ్. తోలాలన్నా కూడా, అది రాదా డుగ్డుగ్లు. సో నా డ్రైవర్ ఉంటాడు, నేను నిజంగా తాగాలనుకున్నా తాగి ఇలా తూలితే వాడు తీసుకెళ్తాడు తీసుకొస్తాడు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీటింగ్కి వెళ్తున్నాం పార్టిసిపేట్ చేయడానికి, 9 అయితే తప్ప విజ్ఞానికి తాగు. అది ఆ జర్నీ. నేను పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తే ఇలా ఉంటుంది, మరి నీకు అర్థమవుతుందా? ఆ. ఆ ఫంక్షన్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏదో పెళ్లి చేసావు, ఇక్కడ ఈరోజు దావత్ ఉంది వచ్చాయంటే ఆ జర్నీలో ముందు తాగి అక్కడికి వెళ్ళి పికల్ దాకా తిని తర్వాత మళ్ళీ అలా ఊతూ రావాలనేది ఆ ఫంక్షన్కి ఉన్నది. ఇప్పుడు మనం నేను వచ్చేది ఒక కాన్ఫరెన్స్కి, ఒక మరి? మీటింగ్కి, సంథింగ్ నన్ను చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలాంటివి అయితే 100% బేసిక్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరగవు. ఇంకొకటి కూడా, మీకు రాత్రి 9 అయితే మందు పడిపోవాలి, లేకపోతే మీరు ఉండలేరు, అది మీ బలహీనత. మీకు ఈవెంట్ ఉండేది నైట్ టైంలోనే, మీరు ఏం తాగరు. ఎందుకంటే మనం వెళ్తుంది ప్రొఫెషనల్ మీటింగ్ అయినప్పుడు మనం తాగం. 9 తాగలేదు, మన ఇంట్లో ఉంటేనే, బయటకు వచ్చాక మన మైండ్ కంట్రోల్లోనే ఉంటుంది. అలా కంట్రోల్లో లేకపోతే మీరు ఇలా వచ్చి బయట మాట్లాడలేరు. ఎందుకంటే డే కూడా తాగలేకపోతే మన నాలుగు పిలుస్తూ ఉంటుంది కదా. అవును. అది కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు, వాటికి ఎక్కడ సమాధానం రావట్లేదు. ఒక 300 క్లిప్స్ పోలీస్ వారు చూపించారు, బాగుంది, కానీ అందులో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వట్లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడంలో తప్పులేదు. వాళ్ళు కూడా అంటే ఫుల్గా వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు కాబట్టి ఆ ఎంక్వైరీ అయ్యేంత వరకు ఏ డీటెయిల్స్ బయటికి ఇవ్వము అనడంలోనూ కూడా తప్పులేదు. ఇప్పుడు ఫోన్పే కూడా దొరికింది, పోనీ ఇంతకు ముందు కూడా లెక్కర్ మాటలు ఏమైనా కొన్నారో కూడా కొంతమంది అడుగుతున్న ప్రశ్నే. ఇప్పుడు అలవాటు ఉండి ఆయనంతటా ఆయనే వెళ్ళి ఒక రకంగా అంత పెద్దోళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి మందు షాపులో కొనుక్కోరు కూడా. చాలా సింపుల్గా ఏదో ఎట్లా ఉండంటే ఎవడో రోడ్. మీరు నిజం చెప్పండి, మీరు నిజంగా లిక్కర్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కుంటారా, మీ వాళ్ళతో తెప్పించుకుంటారా? డ్రైవరే తెస్తాడు. సింపుల్ సీరియస్, ఈవెన్ ఐ హ్యావ్, నాకు కూడా హ్యాబిట్ ఉంది. అదే కావాలంటే చూడు, అక్కడ ఆగితే వీడు వెళ్ళి తెస్తాడు, నాకు అది పెడతాడు, ఏవో పెడతారు స్క్రీన్ షాట్స్ దీంట్లో పెడితే నేను దాన్ని చేసేస్తాను. అమౌంట్. అంటే అంత పెద్ద వ్యక్తులు వెళ్ళి కొనుక్కోరు కూడా. అంటే నేనంత పెద్ద వ్యక్తి నేను చెప్పట్లేదు, బట్ ఒక నామూషి అదే అంటే కొంచెం ఫేస్ తెలుసు కదా నలుగురికి, ఏ వీడు అంటారు. అంత మాస్క్ పెట్టుకుని మన పర్సనాలిటీ చూసి గుర్తుపడతారు. మళ్ళీ మనం ఇది కామెడీగాను నవ్వుగాను కాదు, కానీ చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే, అరే అది ఒక అనుమానాస్పద మృతి కింద వేసేయండి, పాడేయండి డస్ట్బిన్ లో. 2 సంవత్సరాలకు అడుగుతాం ఏమైందండి అని, అంతే. ఎదురు చూస్తా ఉంటారు. క్యారెక్టర్ ఇబ్బంది పెట్టద్దు, ఫ్యామిలీ బాధపడుతుంది కదా అని. ఇంకా దారిలో ఆయన ఏం కొన్నారు ఏంటని ఏదో కథనాలు వస్తున్నాయి, చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.